మన తెలుగు జానపద కథలు. అవ్వ, అవి కేవలం కథలేనా? అస్సలు కాదు. వాడిలో తరతరాలుగా వస్తున్న జ్ఞానం దాగుంది. ఈరోజు మనం ఆ అద్భుతమైన జ్ఞానాన్ని కొంచెం అన్వేషిద్దాం. ఇవి మనల్ని ఆలోచింపజేసే, మన జీవితాలకు దారి చూపే కొన్ని కథలు. నిజమే కదా? కథలు మన సంస్కృతికి ఊపిరిలాంటివి. అంటే ఇవి కేవలం టైంపాస్ కోసం చెప్పినవి అస్సలు కాదు. జీవితం, ధైర్యం, సత్యం ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు లోతైన పాఠాలు నేర్పుతాయి. మన సంస్కృతి సారాన్నే అవి మనకందిస్తాయి. సరే, మన ప్రయాణాన్ని వ్యక్తిగత విషయాలతో మొదలుపెడదాం. అంటే మన లోపలున్న జ్ఞానం గురించి, మన సంతోషాన్ని, జీవితానికి అర్థాన్ని మనలోనే ఎలా వెతుక్కోవాలో చెప్పే 2 అద్భుతమైన కథలతో మొదలుపెడదాం. మన మొదటి కథ అశోక్ అనే ఒక సిటీ అబ్బాయిది. అతని ప్రపంచమంతా లగ్జరీ, కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. కానీ అనుకోకుండా ఒక గిరిజన గ్రామానికి వెళ్తాడు. అక్కడ తను ఊహించనిదొకటి చూస్తాడు. తన జీవితాన్నే మార్చేసే అనుభవం అన్నమాట అది. అలా ఆ ఊరిలో వెళ్తుంటే అశోక్కి ఎక్కడనుంచో అద్భుతమైన వాసన వస్తుంది. ఓ గిరిజన వ్యక్తి ఏదో వండుతూ ఉంటాడు. ఆ వాసనకి ఆగలేక వెళ్ళి రుచి చూస్తాడు. అంతే, అశోక్ ఆశ్చర్యపోతాడు. అదేంటో తెలుసా? అడవిలో దొరికే సాదాసీదా ఆకులతో చేసిన వంటకం. కాని దాని రుచి అమోఘం. ఇక్కడే అశోక్కి ఒక విషయం అర్థమవుతుంది. నిజమైన సంతోషం మనం కొనుక్కునే లగ్జరీ వస్తువుల్లో కాదు, ఇలాంటి చిన్న చిన్న సహజమైన అనుభవాల్లోనే దొరుకుతుంది. చాలా సింపుల్ కదా? సరే, సింపుల్ విషయాల్లో ఆనందం దొరుకుతుంది అన్నాం. మరి కొన్నిసార్లు జీవితంలోని పెద్ద పెద్ద ప్రశ్నల్లో కూడా సమాధానాలు దాగి ఉంటాయి. ఇప్పుడు మనం వినబోయే రెండో కథ 2 స్నేహితుల మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ గురించినది. ఈ స్నేహితుల మధ్య వాదనేంటంటే, జీవితానికి అర్థం దేనిలో ఉంది. ఒక స్నేహితుడంటాడు, మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు అది దొరకకపోయినా పర్లేదు, ఆ వెతకడమే ఒక పర్పస్ ఇస్తుంది అని. కాని రెండో స్నేహితుడు ఒప్పుకోడు. అతను అసలు వెతికింది దొరకనప్పుడు ఆ వెతుకులాటకి అర్థం లేదు అంటాడు. చూసారా, 2 పూర్తి భిన్నమైన అభిప్రాయాలు. సో ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజంగా ఏది ముఖ్యం? మనం వెళ్తున్న ప్రయాణమా లేక చేరే గమ్యమా? చాలాసార్లు మనం దేనికోసమైతే వెతుకుతున్నామో ఆ వెతుకురాటలోనే అసలైన సమాధానం దాగి ఉంటుంది. ఏమంటారు? ఇప్పటివరకు వ్యక్తిగత విషయాలు చూసాం. ఇప్పుడు కొంచెం బయటి ప్రపంచంలోకి వెళ్దాం. అంటే సమాజంలో సత్యం, న్యాయం, అధికారం వీటి గురించి మాట్లాడదాం. వీటి గురించి చెప్పే కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ కథ దేవదాస్ అనే వ్యక్తిది. అతని జీవితం ప్రశాంతంగా సాగిపోతుంటే ఒక్కసారిగా ఒక పెద్ద నింద అతని మీద పడుతుంది. అది అతని జీవితాన్ని మొత్తం తలక్రిందులు చేసేస్తుంది. ఏమైందంటే, దేవదాస్పై హత్యనేరం మోపబడుతుంది. దానికి తోడు పోలీసులకు అతని డైరీ దొరుకుతుంది. ఇంకేముంది, ఆ డైరీలో రాసిన విషయాలు చూస్తే దేవదాసే ఆ నేరం చేశాడని బలంగా అనిపిస్తుంది. ఇక అన్నీ అతనికి వ్యతిరేకంగా మారిపోతాయి. కాని ఇక్కడే అస్సల్ ట్విస్ట్. అందరూ తననే దోషి అనుకుంటున్నప్పుడు దేవదాస్ ఒక్క సింపుల్ లాజిక్తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అతనేమంటాడంటే, అయ్యా, ఈ డైరీ నేను జైల్లో ఉన్నప్పుడు రాశాను. మరి జైల్లో ఉన్న నేను బయట నేరం ఎలా చేయగలను అని అడుగుతాడు. ఒక్క ప్రశ్నతో మొత్తం కేస్ స్వరూపమే మారిపోతుంది. చూశారా, సత్యానికి ఎంత శక్తి ఉందో! పరిస్థితులు ఎంత దారుణంగా మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే, నిజమనేది ఏదోకరోజు ఏదోక రూపంలో బయటకు వస్తుంది. ఈ కథ మనకు ఆ నమ్మకాన్నిస్తుంది. సరే, ఇప్పుడు చివరి కథ. ఇది ఒక బోనులో బంధించబడిన పులి కథ. దాన్ని చూస్తున్న ఊరివాళ్ల కథ. ఇది చాలా సింబాలిక్గా ఉంటుంది. ఆ పులిని చూస్తే మనకు భ్రమతో కూడిన అధికారం అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే స్వేచ్ఛ లేనప్పుడు అధికారమున్నా అది వృధా అని. ఆ పులి ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కాని ఆ బోనులో దాని బలమంతా వేస్ట్. నిజమైన బలమనేది స్వేచ్ఛ, సమతుల్యత రెండూ ఉన్నప్పుడే వస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం 4 వేర్వేరు కథలు విన్నాం. ఒక్కో కథ ఒక్కో దారిలో వెళ్ళినా అవన్నీ మనకు జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన పాఠాలను నేర్పాయి. మరి ఆ పాఠాలేంటో ఒకసారి సింపుల్గా చూద్దామా? మొదటిది, సింపుల్ విషయాల్లోనే అసలైన ఆనందం దొరుకుతుంది. రెండోది, గమ్యం కంటే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయటం ముఖ్యం. మూడోది, సత్యం ఎప్పటికీ దాగి ఉండదు,
ఏదో ఒకరోజు బయటపడుతుంది అని నమ్మాలి. ఇక 4. నిజమైన బలానికి స్వేచ్ఛ, సమతుల్యత చాలా అవసరం. ఫైనల్గా ఈ తెలుగు కథలు మనకు ఏం చెబుతున్నాయి? జీవితానికి అవసరమైన పెద్ద పెద్ద పాఠాలు ఎక్కడో పాత కథల్లోనే కాదు, మన చుట్టూ మనం ప్రతిరోజూ గడిపే క్షణాల్లోనే దాగి ఉన్నాయని గుర్తుచేస్తున్నాయి. మరిప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో, మన రోజువారీ పనుల్లో మన కోసం ఏ పాఠం దాగి ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా?